హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో అటువంటి వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అప్రెంటిస్కు సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వీరైతే అప్లికేషన్ను కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులని భర్తీ చేయనున్నారు, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం చూసినట్లయితే కనుక అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ అప్రెంటిస్ జాబ్స్ను అయితే భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అప్రెంటిస్ జాబ్స్కి అప్లికేషన్ వచ్చేసి 28 ఆగస్టు 2024 తేదీ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 17 సెప్టెంబర్ 2024 అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లోని వేకెన్సీస్ యొక్క వివరాలకు వచ్చినట్లయితే ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అన్న పూర్తి వివరాలు చూసినట్లయితే కనుక మొదటగా ఆంధ్రప్రదేశ్కి 50 వేకెన్సీస్ కేటాయించారు. అందులో అదర్స్కి 21, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, ఇలా మొత్తం 50 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 42 వేకెన్సీస్ని కేటాయించారు. అదర్స్కి 19, ఎస్సీకి 6, ఎస్టీకి 2, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 4, ఇలా 42 వేకెన్సీస్ అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 500 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లయితే వీరు క్లుప్తంగా నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కు అప్లై చేయదలిచిన అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలకి 5 సంవత్సరాలుగాను, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్లకి 3 సంవత్సరాలుగాను, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కు 10 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించినట్టు తెలియజేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో స్పెషలైజేషన్ కోర్స్ చేసి ఉండాలి, అలాంటివి ఏమీ మెన్షన్ చేయలేదండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి ఉంటారో అటువంటి అభ్యర్థులైతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులనైతే వీరు తెలియజేయడం జరిగింది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అనేది బ్యాంకింగ్ ప్రాక్టీస్ మీద, ప్రోడక్ట్స్ మీద అండ్ ప్రాసెస్ మీద అనేది ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకి వీరు నెలకి స్టైఫండ్ రూపంలో జీతాన్ని అయితే చెల్లించడం జరుగుతుంది. అందుకు గాను నెలకు 15,000 రూపాయలు అయితే వీరు శాలరీని పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించి ఉంటారో అటువంటి క్యాండిడేట్స్కి వీరు కాల్ లెటర్ని అభ్యర్థుల యొక్క ఈమెయిల్ ఐడీలకి ఇంటిమేషన్ రూపంలో పంపించడం జరుగుతుంది. అట్టి అభ్యర్థులు ఆన్లైన్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైము, డేట్ అనేటివి వారు ఆ కాల్ లెటర్లోనే మెన్షన్ చేసి ఉంటారు. వారి యొక్క ఆన్లైన్ టెస్ట్ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే కనుక క్వశ్చన్స్ అన్నీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి అని అయితే వీరు తెలియజేశారు. అవి వచ్చేసి సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్కులకు ఇవ్వనట్లు వీరు తెలియజేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్కులకు, మొత్తం 100 క్వశ్చన్స్ని 100 మార్కులకైతే వీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటికి గాను
60 నిమిషాలు టైంనైతే ఇచ్చారు. ఈ ఎగ్జామ్‌ని కంప్లీట్ చేయడానికి 1 అవర్ టైంనైతే ఇచ్చారు. ఆ 1 అవర్ లోపు మీరైతే ఈ ఎగ్జామ్‌ని ఫినిష్ చేయాలి అని అయితే తెలియజేశారు. అలాగే ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజ్ మీద మస్ట్ అండ్ షుడ్‌గా గట్టి పట్టు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి అని అయితే వీరు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన అభ్యర్థులకి ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. ఆ సెలక్షన్లో వీరినైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రిక్రూట్ అయిన అభ్యర్థులకి కాంట్రాక్ట్ అనేది రాయించుకోవడం జరుగుతుంది అని అయితే వీరు తెలియజేశారు. ఆ కాంట్రాక్ట్ ఫినిష్ అయిన తర్వాత వారిని కేటాయించిన స్థానాల్లో వారికి ప్లేస్మెంట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే అప్రెంటిస్ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ని పూర్తి చేసి ఉంటారో వారికి అసెస్మెంట్ సర్టిఫికేట్ని వీరు ప్రొవైడ్ చేయనున్నట్లు తెలియజేశారు. అప్లికేషన్ ఫీజు అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వివరాలకు వచ్చినట్లయితే ఇది పూర్తిగా నాన్ రిఫండబుల్గా ఉంటుందని అయితే తెలియజేశారు. జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 800 ప్లస్ జీఎస్టీ పే చేయాలని తెలియజేశారు. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ 600 ప్లస్ జీఎస్టీ పే చేయాలని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 600 ప్లస్ జీఎస్టీ పే చేయాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 400 రూపాయలు ప్లస్ జీఎస్టీ పే చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. వీరికి ఎగ్జామినేషన్ డేటు, టైము, సెంటర్స్ని ఈమెయిల్ ద్వారా వీరు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేది తెలియజేశారు. ఎటువంటి హార్డ్ కాపీని వీరు పోస్ట్ ద్వారా పంపించమని అయితే ఈ నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అపీరింగ్ ఇన్ ద ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించి ఉంటారో వాళ్ళకి టైము, ఎగ్జామినేషన్ డేట్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ క్యాండిడేట్స్ వారి యొక్క పర్సనల్ ఓన్ కెమెరా కలిగిన ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్లో కానీ, లేకుంటే స్మార్ట్ ఫోను, ట్యాబ్లెట్లో ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. వీరు ఎటువంటి ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ ప్రొవైడ్ చేయమని అయితే తెలియజేశారు. వారు ఐడి ప్రూఫ్ను కూడా ఇవ్వాలి. అప్పుడైతే ఐడి ప్రూఫ్ అనేది ఒకటి పెట్టుకోవాలని తెలియజేశారు ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ బ్రేకప్ చూసినట్లయితే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్కి బ్రేకప్ సీట్స్ అండి అప్రెంటిస్కి. స్టేట్స్కి ఏ విధంగా వేకెన్సీస్ని బ్రేకప్ ఇచ్చారో ఆ పూర్తి వివరాలు అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ను కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.